హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ SM స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకోసం నేను మాక్ టెస్ట్ని ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఏంటి, సో కొంతమంది టెస్ట్ రాసిన తర్వాత చాలా డౌట్స్ అయితే అడిగారు. కొంతమందికి లింక్ పంపించిన తర్వాత సార్ లాగిన్లో ప్రాబ్లం ఉంది, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, సో లేకపోతే ఈ విధంగా కొన్ని డౌట్స్ అయితే అడిగారు. కాబట్టి దీనికి సంబంధించిన ఓవర్వ్యూ నేను మొత్తం ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇక్కడ పూర్తిగా ఇస్తాను. సో దానికోసం మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మన వెబ్సైట్కి ఏ విధంగా వెళ్ళాలనేది చూద్దాం. ఓకే, దానికోసం నేను ఒక న్యూ విండో తీసుకుంటాను. చూడండి, న్యూ ఇన్కాగ్నిటో విండో తీసుకున్నాను. సో మన వెబ్సైట్ పేరు వచ్చేసి smstudyhub.co.in. ఓకే, సో పైన సెర్చ్ బార్లో నేను ఆ వెబ్ అడ్రస్ని టైప్ చేస్తున్నాను. ఓకే, smstudyhub.co.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. చూడండి, సో ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో SM స్టడీ హబ్ అని ఓపెన్ అయింది కదా, ఇది మన వెబ్సైట్ ఇంటర్ఫేస్. సో పూర్తిగా బిల్డప్ చేయలేదు, కానీ మీకోసం ఎగ్జామ్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జామ్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. సో చూడండి, ఇక్కడ టేక్ ఆన్లైన్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ టేక్ ఆన్లైన్ ఎగ్జామ్ అనే దాంట్లో ఫస్ట్ కొత్త యూజర్స్ అయితే రిజిస్టర్ అవ్వాలి. అందువల్ల ఏంటంటే ముందు అక్కడ క్లిక్ చేస్తే టేక్ ఆన్లైన్ ఎగ్జామ్ అనే పేజ్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి ఒక లాగిన్ పేజీ, రిజిస్టర్ పేజీ కనిపిస్తున్నాయి కదా. దాని కింద శాంపుల్ టెస్ట్ ఉంటుంది. శాంపుల్ టెస్ట్ రాయాలన్నా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్టర్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. మీ డీటెయిల్స్ ఏమేమి ఇస్తారు, మీకు ఆల్రెడీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా అక్కడ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి. సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అనేది చూపిస్తుంది. ఓకే, సో రిజిస్టర్ అయిపోతే మీకు ఈ విధంగా మీ పేజీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఉన్న లింక్లో ఆల్రెడీ నేను కోడ్ ఎవరికైతే ఇచ్చానో, ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళు RRBLP మాక్ టెస్ట్ 1 అని కనిపిస్తుంది కదా పైన, సో అక్కడికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చిన కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో ఆ పేజ్లో కోడ్ ఎంటర్ చేసి ఎగ్జామినేషన్ ఎంటర్ అని బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్. ఓకే, సో ఇక్కడ మీరు స్టార్ట్ క్విజ్ అనే దాని మీద క్లిక్ చేసి మీ ఎగ్జామ్ని రాయొచ్చు అనమాట. ఓకే, సో చూడండి, నేను ఒక చిన్న డెమో అనేది చూపిస్తాను ఏ విధంగా మన ఎగ్జామ్ ఉంటుందనేది. దానికంటే ముందు సో వీళ్ళందరూ కూడా కింద కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జామ్ టేకర్స్ అనమాట. సో మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ని కింద రాయొచ్చు అనమాట కామెంట్ సెక్షన్లో. సో ఆ విధంగా మీరు కామెంట్స్ ఇవ్వచ్చు. దాన్ని నేను తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా ఆ డిఫికల్టీ లెవెల్స్ అవన్నీ నేను సెట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కామెంట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తుంటాను. క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ సంబంధించిన మోడ్ కానీ నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మనకి మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు క్వశ్చన్స్ మధ్యలో స్విచ్ అవ్వచ్చు. అంటే ఏ క్వశ్చన్ అయినా వెంటనే సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. 100 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయినా అప్పటికప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ర్యాండమైజ్గా క్వశ్చన్స్ వస్తాయి. సో ఆన్సర్ చేసిన వెంటనే సేమ్ ఇంచుమించుగా మనకు RRBLP CBT స్టేజ్ 2లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకి మార్క్ చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి ఉంటుంది. సో అదేవిధంగా ఎగ్జామ్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఫినిష్ క్విజ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్కోర్ చూపిస్తుంది. సెక్షనల్ వైజ్ స్కోర్ చూపిస్తుంది, యావరేజ్ స్కోర్ చూపిస్తుంది. సో అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే లీడర్ బోర్డులో మీరు ఎంటర్ అవుతారు. ఓకే, సో అంటే ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు అవన్నీ. అలాగే కింద వ్యూ క్వశ్చన్స్ టైప్ చేసినట్లయితే మీరు రాసినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కనిపిస్తాయి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏది, మీరు ఇచ్చిన ఆన్సర్ ఏది అనేవి మొత్తం కనిపిస్తాయి అన్నమాట. ఓకే, 100 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్, మిస్టేక్ చేసిన ఆన్సర్స్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. సో ఆ విధంగా వ్యూ క్వశ్చన్స్ మీద క్లిక్ చేసి మీరు మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది మీరు తెలుగులోనూ రాసుకోవచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు. సో మీకు నచ్చిన లాంగ్వేజెస్లో మీ ఎగ్జామ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫీజు ఎంత అంటే 50 రూపీస్ అండి. 50 రూపీస్కి మీకు ఇటువంటి టెస్ట్లు 12 టెస్ట్లు పంపించబడతాయి. ప్రతిరోజు మీ ఎగ్జామ్కి సంబంధించిన కోడ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తాము. సో మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 50 రూపీస్ని మీ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయండి. సో చేసిన తర్వాత ఆ నెంబర్లో ఉన్నటువంటి వాట్సాప్కి మీరు మీ స్క్రీన్ షాట్ని పంపించండి. ఓకే, సో లేదా ఈమెయిల్ ఐడికి స్క్రీన్ మీద ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి పంపించినా పర్వాలేదు. ఓకే, సో మీరు ఫోన్పేలో కానీ
గూగుల్ పేలో కానీ 50 రూపీస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయినటువంటి స్క్రీన్ షాట్ని మీరు అక్కడ ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ వాట్సాప్లో పంపించినట్లయితే మీ ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఎందుకంటే ప్రతిరోజు కోడ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. సో మీరు కోడ్ పంపించినట్లయితే మీకు నేను టెస్ట్ ప్యాక్ అనేది అందిస్తాను. సో ప్రతి ఒక్కరికి నేను ఎవరైతే పేమెంట్ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళందరికీ నేను పంపిస్తానండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అనేవి సో ర్యాండమ్గా వస్తూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నేను 1 by 1 కోడ్ పంపించేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఆల్రెడీ నిన్న పంపించిన వాళ్ళకి, నిన్న ఈవినింగ్ పంపించిన వాళ్ళకి ఇవాళ మార్నింగ్ నేను పంపించాను కోడ్స్, యాక్టివేషన్ కోడ్స్. సో అదేవిధంగా మీకు కూడా పంపిస్తాను, కాకపోతే కొంచెం సమయం అనేది పడుతుంది. సో వెయిట్ చేయండి, తప్పకుండా మీకు నేను టెస్ట్ ప్యాక్ అయితే ఖచ్చితంగా పంపించేస్తాను. ఓకే, సో ఎవరైతే నాకు స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళందరికీ కూడా నేను పంపిస్తాను. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి పేమెంట్ చేసేసిన తర్వాత సో ఆ పేమెంట్ ప్రూఫ్ని నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. నేను స్క్రీన్ షాట్ చెక్ చేసిన వెంటనే మీకు యాక్టివేషన్ కోడ్ అయితే పంపిస్తాను. సో కొంచెం సమయం అయితే పడుతుంది, సో ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అనేవి సో చాలా వస్తూ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మీకంటే ముందు వచ్చిన వాళ్ళకి పంపించిన తర్వాత మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. సో కానీ ఖచ్చితంగా ట్రాన్సాక్షన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ రాగానే నేను మ్యాక్సిమం మీకు పంపించేస్తాను. సో ఎవరికైనా సరే నిన్న పేమెంట్ చేసేసి ఎప్పటి వరకు కనుక మీకు యాక్టివేషన్ కోడ్ రాకపోతే సో నాకు ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఒక్కసారి వాట్సాప్ చేయొచ్చు. సో నేను ఒకసారి చెక్ చేసి వెంటనే మీకు పంపించేస్తాను. ఓకే, సో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తారంటే నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, సో ఆ విధంగా ఫస్ట్ లాగిన్ అయ్యి తర్వాత మీ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, కొత్త వాళ్ళు అయితే ముందు రిజిస్టర్ అవ్వాలి, పాత వాళ్ళు అయితే ముందు లాగిన్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ ఏది అవ్వకపోయినా మీకు ఎగ్జామ్ అనేది ఆన్ కాదు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే లాగిన్ అయిపోయి మీ ఎగ్జామ్ అనేది మీరు రాయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకోసం నేను ఈ వెబ్సైట్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయించాను. సో దీనికి అవుతున్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో సో కొంచెం నాకు బర్డెన్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే వెబ్సైట్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే మీకు ఈ తక్కువలో నేను ఈ ఫీజు అనేది కొంచెం సజెస్టబుల్ అనిపించింది. అందువల్ల నేను ఈ ఫీజుని మీకు పెట్టడం జరిగింది, 50 రూపీస్ అనేది. సో మిగతా మీరు ఏ ఆన్లైన్ టెస్ట్కి తీసుకున్నా కానీ ఇంచుమించుగా 100 కంటే పైనే ఉంటాయి. మీకు తెలుసు ఆల్రెడీ, మీరు కొన్ని టెస్ట్ యాప్లు రాస్తుంటుంటారు. సో మీరు ఏ పెయిడ్ టెస్ట్ కాస్ట్ చూసుకున్నా ఖచ్చితంగా అబోవ్ 100 రూపీస్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి కొంతమంది స్టూడెంట్స్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ ఉంటారు. సో అదేవిధంగా అస్సలు పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏంటంటే ఫ్రీగా అనేది ఇవ్వలేను, నేను కూడా కొంత మనీ అనేది దీని మీద ఇన్వెస్ట్ చేసి చేస్తున్నాను సో మీకోసం. అందువల్ల ఏంటంటే వీలైనంత తక్కువ ప్రైస్లో మీకు అందించడం కోసం నేను 50 రూపీస్ మీకు పెట్టడం జరిగింది. ఓకే, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మనకి 21, 22, 23 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అలాట్ చేసేసారు. సో ఎవరైనా మీ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియకపోతే మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ లింక్ ఉంటుంది. సో ఒకసారి మీరు లాగిన్ అయినట్లయితే మీ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఏ షిఫ్ట్లో వచ్చిందనే డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయినట్లయితే తప్పకుండా ఆర్ఆర్బీ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామినేషన్ సెంటర్, సిటీ అండ్ షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మాక్ టెస్ట్ అయితే రాయండి. ఈ టెస్ట్ సిరీసే కాదు, మీకు ఏ టెస్ట్ సిరీస్ నచ్చితే ఆ టెస్ట్ సిరీస్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నాది కొనాలని మాత్రమే ఏం లేదు, మీకు ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్, గ్రేడప్ అనేవి కూడా మంచి టెస్ట్ సిరీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మీకు నచ్చినట్లయితే వాటిలో కూడా మీరు రాసుకోవచ్చు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోండి. సో ఇందులో ఫోర్స్ ఏమీ లేదు, ఎవరికి నచ్చితే వాళ్ళు మాత్రమే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో మీ పేమెంట్ అనేది స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఫోన్పే ద్వారా కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ పంపించిన తర్వాత దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ని అక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడికి పంపించండి. ఓకే, సో ఈమెయిల్ ఐడికి పంపించినట్లయితే నేను మీ ఈమెయిల్ ఐడి చెక్ చేసి వెంటనే మీకు టెస్ట్ ప్యాక్ అనేది యాక్టివేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ మీద తెలియజేయండి. సో అదేవిధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.